అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు అరుణాచలంలోని కార్తీక దీపోత్సవ గిరి ప్రదక్షిణ గురించి చెప్పబోతున్నాను, చూపిస్తున్నాను. నేనైతే నా గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించానండి. ఉదయం ఇప్పుడు 9:30 అయింది. వర్షం కారణంగా ఇక్కడికి రావడానికైతే కొంచెం ఇబ్బంది పడతా రావాల్సి వచ్చింది. ఎక్కడ చూసినా బాగా నీళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికైతే ఇక్కడికి వచ్చాము. ప్రస్తుతానికైతే అలాంటి వర్షం లేదు, కొంచెం చల్లగా అయితే ఉందంతే. మనకి ఇక్కడికి స్వామివారు అమ్మవారిని ఊరేగించినటువంటి రథాలు సుమారు ఒక 5 వరకు ఇక్కడే ఉన్నాయండి. మనం ఇప్పుడైతే ప్రధాన ఆలయానికి అతి సమీపంగా రావడం జరుగుతుంది. ఇదండి సుమారు 11 అంతస్తులు అత్యంత ఎత్తైన తూర్పు రాజగోపురం ఇదన్నమాట. ఇక్కడ సాయంత్రము కార్తీక దీపాన్ని వెలిగించటానికి తీసుకొని వెళ్తున్నటువంటి కొత్త బట్టలు మరియు కర్పూరం అన్నమాట. భక్తుల్ని మధ్యలో వెళ్తున్నటువంటి ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది. ఆలయానికి అతి సమీపంలో తూర్పు దిక్కున ఒక సందులో ముందుగా వచ్చేటువంటి లింగము ఇంద్రలింగము. మనకి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పక్కనే పోలీస్ పోస్ట్ వాళ్ళు మే ఐ హెల్ప్ యూను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులైతే భారీగానే రావడం జరిగిందండి. మనము పిల్లలకి ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళకి మొక్కుకుంటారండి. ఈ విధంగా చెరుకు గడలకి ఒక ఉయ్యాల కట్టి ఆ ఉయ్యాల బేబీని కూర్చోబెట్టి లేదా పడుకోబెట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఈ విధంగా మోసుకొని వెళ్ళి వాళ్ళ మొక్కును కూడా తీర్చుకుంటూ ఉంటారు. మనము ఇప్పుడు దక్షిణ వైపు దగ్గరికి వచ్చామండి. ఇక్కడ నుండి భక్తులందరూ ఎడమ చేతి వైపుకి వెళ్ళాలి. అందుకని చెప్పి ఇక్కడ భారీగా ఉన్నారు. ఇప్పటికే మనం ఒక 2 వినాయక స్వామి ఆలయాలు కంప్లీట్ చేసాము. ముందుకు వెళ్తున్నామండి. ఇక్కడ పిలిచి భోజనం పెడుతున్నటువంటి అన్నదాతలు ఎలా పిలుస్తున్నారో చూడండి. ఈసారి ఎక్కడ చూసినా అన్నదానాలండి. పిలిచి మరీ భోజనం పెట్టారు. అద్భుతంగా ఉంది. భోజనం చేస్తున్నటువంటి భక్తులు. మనకి కనిపిస్తున్నటువంటిది అగ్ని తీర్థం అండి. దీనికి ఎదురుగా అగ్ని వినాయక స్వామి ఆలయం కూడా ఉందండి. ఇది అగ్ని వినాయక స్వామి ఆలయం. మనం ఇప్పుడు ముందుకు వచ్చేసామండి. ఈ ముందుకు వస్తే ముందు కుడి చేతి వైపున మాత్రం ఇక్కడ అగ్నిలింగం ఉంటుంది. ఆ అగ్నిలింగం దర్శనం కోసం లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులు అన్నమాట. ఇక్కడైతే పీక్ స్టేజీలో ఉన్నారు. చాలా పెద్ద లైన్ ఉంది. ఇదేనండి అగ్నిలింగం. లోపలికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. దర్శనం చేసుకుని వెళ్తున్నటువంటి భక్తులు అన్నమాట. ఈ బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆల్రెడీ చాలా పెద్ద లైన్ అయితే ఉంది ఇక్కడ. మనం ఇప్పుడు రమణ మహర్షుల వారి ఆశ్రమానికి రావడం జరిగిందండి. ఇక్కడికి వస్తేనే ఒక తెలియనటువంటి ప్రశాంతత. ఈ ఎడమ చేతి వైపు చెప్పుల కౌంటర్లు, ఈ కుడి చేతి వైపు అయితే ఈరోజు ఇక్కడ కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి మామూలు టైంలో రావాలండి. ఇలాంటి టైంలో కాకుండా వచ్చి ఒక 3 రోజులు 4 రోజులు ఇక్కడే రూమ్ బుక్ చేసుకొని ఇక్కడ ఈ ధ్యానం కనుక చేసుకుంటే మానసిక ప్రశాంతత లభించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ దేవతా ఆలయాలకి కొదవే లేదు. కొండ చుట్టూ 14 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయాలు అయితే ఒక 40 పైన ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు, వినాయక స్వామి ఆలయాలు. ఇప్పుడు దక్షిణ వైపుకి వచ్చేసామండి. యమలింగం వచ్చేసింది. యముడు వచ్చేసి ఈ లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసినట్లుగా మనకు తెలుస్తుంది అన్నమాట. ఇది యమలింగం. భక్తులు అయితే భారీగా ఉన్నారు. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నుండి కుడి చేతి వైపు తిరుగుతామండి. ఇక్కడ వచ్చేసి సర్కిల్లో ఒక వినాయక స్వామి వారి ఆలయం కూడా ఉందన్నమాట. మనం అలిసిపోతే మార్గ మధ్యంలో కూర్చోవడానికి ఈ విధంగా షెడ్యూల్ లాగా పర్మనెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దానికన్నా బెంచెస్ కూడా ఉంటాయి. అక్కడికి దుర్వాస మహర్షి మనం ఇప్పుడు వచ్చామండి. దుర్వాస మహర్షి ఆశ్రమ టెంపుల్ దగ్గరికి.
ఎవరెవరైతే భక్తులు ఉన్నారో, ఎవరికైతే పిల్లలు పుట్టలేదో వాళ్ళకి ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఈ ఉయ్యాళ్ళు కట్టి దాంట్లో రాళ్ళు పెట్టి ఊపి అందుకు కింద దీపాలని పెట్టేసి ఆ తర్వాత ఇక్కడ నుండి భక్తులు వెళ్ళడం జరుగుద్ది. ఎక్కడ చూసినా రాళ్ళు ప్లస్ దీపాలు మాత్రమే కనిపిస్తుంది. కొన్ని దీపాలని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ విధంగా రాళ్ళ మధ్యలో వెలిగించేసి అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. ఈ గుడి దుర్వాస మహర్షి ఆశ్రమంకి వెనకకుండా మనం వెళ్తూ ఉన్నామండి. వర్షం భారీగా పట్టడం వల్ల దాని పక్కన వెళ్తున్నటువంటి నీళ్ళు. ఈ దుర్వాస మహర్షి టెంపుల్కి ముందు కింద డౌన్లో ఒక శివలింగం ఉందండి. శివలింగాన్ని మొక్కున్నటువంటి భక్తురాలు ఈ పక్కనే ఉంది కాబట్టి మనం వెంటనే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసాం. మనకి ఇక్కడ టాయిలెట్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయండి. ఎంతెంత దూరంలో నెక్స్ట్ టాయిలెట్ రాబోతుంది, ఇక్కడ టాయిలెట్ ఉంది, నెక్స్ట్ టాయిలెట్ ఎంత దూరం ఉందని చెప్పి ముందు నుంచి తెలియజేస్తారు. ఈ మధ్యకాలంలో ఈ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న కోనేరు నుండి బాగు చేయడం వల్ల బాగా వర్షం పడేసరికి ఇవన్నీ నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ మనకు నందీశ్వరుడు ఉన్నాడు, ఈ పక్కనే వినాయకుడి స్వామి. ఇక్కడ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. వరుసగా ఈ వినాయక స్వామి టెంపుల్, కొంచెం ముందుకెళ్తే అమ్మవారు, ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ లెఫ్ట్ సైడ్లో అమ్మవారు, ఇట్లా వరుస పెట్టి ఉంటాయి. మనం నైరుతి లింగం దగ్గరకు వచ్చామండి. మనం అన్ని లింగాలకి మనం 2-3 లింగాలకు మాత్రమే మనం లోపలికి వెళ్ళాలి. అందులో ఒకటి అగ్నిలింగము, ఇది వచ్చేటప్పటికి మనము నైరుతి లింగం. ఈ లింగాలకు మాత్రం మూల దాకా వెళ్ళాలి. ఇక్కడైతే అయ్యవారితో పాటు అమ్మవారు కూడా ఉంటారు అని ఈ లింగాన్ని దర్శించుకునేటప్పుడు ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ అని అనుకుంటూ ఉంటే మనకు అనుకునేటువంటి కోరికలు అనేవి తీరుతాయి అనేటువంటి ప్రతీతి ఈ లింగాన్ని వచ్చామండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఒక గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయండి. ఇక్కడ అమ్మవారు, అయ్యవారు, మళ్ళీ నవగ్రహాలు మొత్తం ఉంటాయి. ఇక్కడ కూడా గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. అదే మేము చెప్పాం కదండి, మొత్తం టెంపుల్ మయమే అంతే. ఇక్కడ పోయి మళ్ళీ సూర్యలింగం అండి, సూర్య భగవానుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనకు తెలుస్తామండి. ఇక్కడ కూడా భారీగానే ఉన్నారు భక్తులు, ఎక్కడ కూడా తక్కువ అయితే లేరండి. ఇక్కడికి డౌన్లోకి వెళ్ళిపోయి ఆ పురాతన కాలంలో కట్టినటువంటి ఆలయాలు అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు కట్టినటువంటివి. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఆ లింగాన్ని ఒక రౌండ్ తిరిగి మళ్ళీ వెళ్తూ ఉంటారు. మళ్ళీ ముందుకు వచ్చేసేయండి. ముందుకు వచ్చేస్తే మనకి మరో లింగం కూడా రెడీలో ఉందండి. ఇదే వరుణ లింగం అండి. వరుణదేవుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే వీడియోలకి ఇన్వైట్ చేస్తున్నారు, తీర్థం చెప్పేటువంటి సంకేతాలు. ముందుకు వచ్చేసండి. మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆది అన్నామలై అని చెప్పి రోడ్డుకి కుడి చేతి వైపున కరెక్ట్గా 200 మీటర్లు ఉండేదండి. కరెక్ట్గా 200 మీటర్లే. ఇది ఆది అన్నామలై క్షేత్రం అండి. ఆది అన్నామలై క్షేత్రం ముందులో ఉన్నటువంటి గాలిగోపురం 5 అంతస్తులతో అద్భుతంగా విరాజిల్లుతూ ఉంది. అక్కడ దీపం పెడతాం, ఎదురుగా ఆలయంలో కుదరదు, ఆలయం ముందు కుదరదు కాబట్టి కొంతమంది భక్తులు ఇక్కడే వాళ్ళ యొక్క దీపాలని పెట్టేటువంటి కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. చాలా బాగుందండి. ఈ ఆలయం ముందుగా నడవడానికి కూడా వాళ్ళు కాదు, చిన్న గ్యాప్ మాత్రం ఉందన్నమాట. ఆ గ్యాప్లో ముందుకు వెళ్ళిపోయి మనం ఆది అన్నామలై స్వామివారు, ఆ పక్కనే ఉన్నటువంటి అమ్మవారిని, ఇరువురిని దర్శించుకొని బయటికి రావడం జరిగింది. మనం అక్కడ దర్శనం చేసుకోలేకపోయినా మెయిన్ ప్రధాన ఆలయంలో ఇక్కడ దర్శనం చేసుకున్నా కూడా దాని యొక్క ఫలితం లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా కొంతమంది ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది అని చెప్పుకొచ్చాను. ఈ చంద్రలింగం అండి. ఇక్కడ కూడా భక్తులు వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చమని చెప్పి రాళ్ళ మీద రాళ్ళు పెట్టి వాళ్ళ కోరికలని కోరుతూ ఉంటారు. ఈ పక్కన కనిపిస్తున్నటువంటి కొండేనండి, దీని మీదనండి టాప్లో పెడతారు. ఇది సుమారు 18 కిలోమీటర్ల వరకు ఈ దీపం కనిపించిద్దని చెప్పి చెప్తూ ఉంటారు. మళ్ళా మనమైతే రోడ్డు మీదకి వచ్చేసాం. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మనం దర్శించుకోబోయేటువంటి లింగము కుబేరలింగం. కార్తీక దీపోత్సవ గిరి ప్రదక్షిణలో సెక్యూరిటీ ప్రతి 200 మీటర్లకి పోలీసు వాళ్ళు ఒక 6-7 ఒక పోస్ట్ లాగా ఉంది, ఎత్తైన ప్రాంతం నుంచి గమనిస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో పోలీసులు కూడా పెట్టారు. అందువల్ల ఎక్కడ ఎలాంటి దొంగతనాలు జరగడానికి అసలు అవకాశం లేకుండా చేశారని చెప్పుకోవచ్చు అన్నమాట. రియల్లీ చాలా అద్భుతంగా ఉందండి. మనమైతే దగ్గర చాలా దూరం అయితే వచ్చామండి. ఈ కుడి చేతి వైపునైతే మనకి కొండ కనిపిస్తూ ఉంది. ఆ కొండ మీద నేను దీపం పెట్టబోయేది. ఇక్కడ ఈ కారణాలు అయితే అన్నా ఆర్చి అని ఉందండి, అక్కడ దగ్గరకు అయితే వచ్చాము. ఇప్పుడు ముందుకు వచ్చేసామండి. ఇది ఈశాన్య లింగము. మనము ఫినిష్ చిట్ట చివరి లింగం దీనిగానే చెప్పుకోవచ్చు. తర్వాత గుడి ముందుకు వెళ్ళిపోతే
మన యొక్క గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుంది అనమాట. భక్తులు అయితే ఇక్కడ కూడా భారీగానే రావడం జరిగింది. అందరూ కలిపి ఇక్కడ వాళ్ళ దగ్గర మిగిలిపోయినటువంటి కర్పూరం అంతా ఇక్కడ వేయటం వల్ల ఇక్కడ భారీగా వెలుగుతున్నటువంటి ఈ దీపం అన్నమాట. చాలా బాగుందండి, అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, చాలా చాలా బాగున్నాయి. మధ్య మధ్యలో రెడీమేడ్గా కూడా వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు, అందువల్ల ఇబ్బంది కూడా ఏం లేదు. సో ఈరోజు సాయంత్రం వెలిగించబోయేటువంటి కొండ ఇదే కాబట్టి ఇది అన్నా ఆర్చికి అతి సమీపంలో ఉందండి. ఇక్కడ టెంపరీ బస్ స్టాండ్, ఇటు తమిళనాడు నుండి ఆంధ్రాకి వేలూరు వైపుకి వెళ్ళేటువంటి బస్సులు ఇక్కడ ఆగుతాయి. అందుకని చెప్పి మేము కూడా ఇక్కడే ప్రదక్షిణ ముగించుకొని వచ్చి ఇక్కడే కూర్చున్నాము. సాయంత్రం సులభంగా దీపాన్ని వెలిగించి వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పేసి వెనక్కి కనిపిస్తున్నాయి కదా, ఇవే బస్సులు అండి. దీనికి దగ్గరగా కూర్చున్నాము. అయిపోయిన వెంటనే బస్సు ఎక్కి వెళ్ళిపోవడానికైతే మేము ప్లాన్ చేసుకున్నాము. చూడు ఏ విధంగా టపాసులు వెలుగుతున్నాయి, మీరే చూడండి. దీపం అయితే వెంటనే అయితే పెట్టారండి, కరెక్ట్గా 6 గంటలకంతా. కాకపోతే దాని మీద ఎక్కువ క్లౌడ్స్ రావడం వల్ల క్లియర్ కట్గా కనిపించట్లేదు, ఇంకా పూర్తిగా వెలిగి కనిపించట్లేదు. అందరూ అటువైపు తిప్పి దీపాలు పెట్టి ముందుకు బయలుదేరుతున్నారు. కొంతమంది గిరి ప్రదక్షిణ కంప్లీట్ కానటువంటి వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అని ఉండాలి. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ. కార్తీక దీపాన్ని చూడండి.